ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి, మకర రాశి వాళ్ళ జ్యోతిషం. టీ చిలుక. మకర రాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు. మకర రాశి వాళ్ళు ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారు దర్శనం చేసుకొని, విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశీ ప్రయాణం వెళ్ళిన తర్వాత చదవడమే కానీ, జాబ్ చేయడమైనా కానీ, బిజినెస్ చేయడమైనా కానీ, ఏదైనా కానీ 190 ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవుట్ ఆఫ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే పని చేయాలని మీరు ఇక్కడి నుంచి వెళ్తారో అది తప్పనిసరిగా సాగిస్తారు. అవుట్ ఆఫ్కి ఎంట్రీ 100కి 100 రూపాయలు ఆ బాలాజీ దేవుని దగ్గర దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా 100% తప్పనిసరిగా మీరు వెళ్ళాలి. కానీ వెళ్ళిన తర్వాత ఉత్త చేతుల నుంచి రారు. మీరు ఏదైతే పని చేసుకురావాలనుకుంటారో ఆ పని తప్పనిసరి సాగించుకొని వస్తారు, కానీ ఉత్త చేతుల నుంచి అయితే రారు. ఈ రాశి వాళ్లకు, మకర రాశి వాళ్లకు ప్రేమ విషయం అంటే చాలా అయస్కంతం అందినట్టే ఉంటుంది. భార్యాభర్తల బంధం చాలా ఇంతవరకు కొన్ని తగాదాలు వచ్చినాయి. భార్యాభర్త బంధం లోపల భార్య మీద భర్త అనుమానం, భర్త మీద భార్య అనుమానం. అలా అనుమానం పడితే సాగదండి. అనుమానం పడితే జీవితం సాగదు, అది వ్యర్థమైపోతుంది, అది కరెక్ట్ కాదు. చూడండి, అనుమాన శక్తి ఒక్కటి వదిలిపెట్టండి, చాలా బాగుంటుంది. నీదెంత, నాదెంత, నీదెంత, నాదెంత అనడం, ఇంటి లోపల ఉన్న పెద్దలు ఎంతో సంచయిస్తే వినకపోవడం, నీదెంత నాదెంత అనడం, అంత పోయి కోర్టు కేసు దాకా పోవడం, పెద్ద కథ కావడం, ఇదంతా మీకు అవసరమా? కరెక్ట్ కాదు. ఇది పెద్దలు చెప్పిన మాట మీరు వినాలే, లేకపోతే ముందర మాత్రం కష్టపడితే మాత్రం తప్పదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే, నా మీద ఉన్న దరిద్రం పోయిందా లేదా, ఈ మకర రాశి వాళ్ళకు మాకు లాభం ఉందా లేదా, ఈసారి మేము పైమెట్టు లెక్కేది ఉందా లేదా, మా చేతి నుంచి చేయి పెట్టిన పని మాకు అవుతుందా కాదు అనుకుంటున్నారు. అవుతుంది కానీ ఏమంటే మాత్రం దారిద్ర్య గడియ చాలా చెడ్డగా ఉన్నది. కొన్ని రోజుల నుంచి కలిసి రావటం లేదు. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఆరోగ్య సమస్య చాలా చెడిపోతుంది. ఇంటి లోపల ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది. ఇంటి లోపల కొంచెం ఆరోగ్య సమస్య వస్తుంది. ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. మనసు శాంతం ఉండకపోతుంది. చూడండి, ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఇంటికి బూర్ది గుమ్మడికాయ కట్టండి. బూర్ది గుమ్మడికాయ కట్టాలంటే ఎప్పుడు కట్టాలి? రేపు మంగళవారం చాలా మంచి రోజు ఉంది, అమావాస రోజన్నా కట్టాలి. తప్పితే మిగతా అమావాస రోజు లేకపోతే మధ్యన ఎప్పుడైనా కట్టాలంటే ఏ వారం కట్టవద్దు, ఒకటే బుధవారమే కట్టాలి. బుధవారమే కట్టాలి. అది గుడక గుమ్మడి పండుకి 3 బొట్లు పెట్టాలి. గుమ్మడికాయకి 3 బొట్లు పెట్టి పైన కట్టాలి. ఆ కర్తె గుడక గుమ్మడికాయ అటు ఇటు ఊగుతూనే ఉండాలి, కానీ అది గట్టిగా ఒక దగ్గర బిరించి కట్టవద్దు. గాలికి ఇట్లా ఊగుతూనే ఉండాలి. అది ఇంటి మీద ఉన్న దరిద్రం ఇట్లా పక్కకి జరిగిపిస్తుంది. ఎలాంటి నరదృష్టి, ఎంతటి నరదృష్టి, ఎలాంటి కన్ను ఉన్నా కానీ ఇంటికి ఏమీ కాదు. ఇప్పుడు ఏమైపోతుందంటే, అలా లేకపోతే అలా బిగించి పెడితే ఏమవుతుందంటే మాత్రం కుళ్ళిపోతుంది, బాగుండదు. ఇంటికి నజర్ తళమని తలుగుతుంది. ఇంటి లోపల ఏమవుతుందంటే, పనుల గుట్టలేక ఉన్నాయి పనులు, అది చేస్తా, ఇది చేస్తా, ఇల్లు కట్టాలి, లేకపోతే పొలం కొనాలి, లేకపోతే జాగ కొనాలి, లేకపోతే ప్లాట్ కొనాలి. ఇంటి లోపల కళ్యాణం ఉంది, పెళ్లికి ఉన్నారు, పెళ్లి చేయాలి, లేకపోతే ఒకరి ఇంటికి పెళ్లి చేసేయాలి. ఇదంతా చేయాలంటే ఊకైతుందా? ఇంత కావాలి, పైసా కావాలి. పైసా లేకపోతే ఏది గుడక కాదు. పైసా లేకపోతే జీవితంలో ఏది సాగదమని ఇదే ఆలోచించకుండా దమాక్ ఖరాబ్ చేసుకుంటా కూర్చుంటున్నారు. ఇదే దమాక్ ఖరాబ్ చేసుకుంటే ఏమైతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆరోగ్యం చెడిపోతుంది. లేనిది ఒక దరిద్రం నెత్తి మీద వచ్చి కుప్పకూలి మూలగ పడేస్తుంది. మూలగ పడ్డారంటే ఇప్పుడు ఈ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడే మీకు చూడనప్పుడు, మీకు కాలు చేతులు వంగి ఏదో వ్యాధి నుంచి మూలగ పడితే అప్పుడు ఎవరు చూస్తారు? భగవంతుడే
ఎంతటి కష్టమైనా ఎంతటి నష్టమైనా మూలకు పడి కుప్ప లేక కూలి ఏదో భగవంతుడా రామారామని నడిచేటప్పుడు అన్నిటికీ అప్పుడు ఆ దేవుడే చూస్తాడండి. భగవంతునికి నమ్మి నడిచిన వాళ్ళకి ఏమీ కాదు, అంత మంచి జరుగుతుంది. చెలుకూరు బాలస్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ ఎంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారు. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఒకసారి గవ్వలేద్దాం. నమశివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, 5 గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. బాబా చూశారా, శని బలం ఏమో 6 ఉంది, గురుబలం ఏమో 2 ఉంది. శని బలం 6 ఉంది. శని నెత్తి మీద తైతక్కలు ఆడుతుంది, అనగ తొక్కుతా ఉంటుంది. ఏదన్నా ఇంత చెడిపోతే కిలకిల నవ్వుతుంది, అది చెడు అయితే నవ్వుతుంది, మంచిగా అయితే ఏడుస్తుంది, సతాయిస్తుందండి. భగవంతుని ధ్యానంలో ఉండండి. దేవుని ధ్యానంలో ఉన్నవారు ఎవ్వరు చెడిపోరు, అంత మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.